యత్క్షేత్రం హర్షతే యత్ర ధర్మో యత్ర చ ఈశ్వరః శరీరేనా వినా కించిద్దేవో గచ్చాత్ సురేంద్ర విహంస్తి. సత్యం ధర్మం సంపూర్ణంగా ఉన్న స్థితిలో దేవుడు కొలువై ఉండి శాంతి రక్షణలను ప్రసాదిస్తాడు. శారీరక స్పర్శ లేకుండానే తన కృపలో విశ్వాసముతో ఆయన దరి చేరువారందరికీ సంపూర్ణ స్వస్థతను కలుగజేస్తాడు. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్లోకంలో చెప్పబడిన విధంగా ఈనాటి సువార్త పట్టణంలో ప్రభుని యొక్క శారీరక స్పర్శ లేకుండానే చాలామంది రోగులు స్వస్థపరపబడ్డారు. ప్రజల విశ్వాసము వలన ఎంతోమంది స్వస్థతను చవిచూశారు. ఈనాటి సువార్త పట్టణం మార్కు సువార్త 6వ అధ్యాయము 53 నుండి 56 వచనముల వరకు తీసుకొనబడింది. ఈ పట్టణంలో 6 అంశాలను మనం గమనించవచ్చు. అందులో మొదటి అంశము, యేసు గెనెసరేతు ప్రాంతమున పడవ దిగగానే అక్కడున్న జనసమూహమంతా యేసు తమ వ్యాధి బాధలను నయం చేయగలిగే పరమ వైద్యుడని, వారి నిరాశ నిస్పృహలలో ఆశా జ్యోతి అని గుర్తించారు. రెండవ అంశము, యేసును గుర్తించిన జనసమూహమంతా ఇతరులకు యేసు గురించి బోధించుటకై పరుగు తీశారు. ఇక మూడవ అంశం, కేవలం యేసు గురించి బోధించడమే కాక చుట్టుపక్కలున్న రోగులను యేసు వద్దకు తీసుకొని రావడానికి సిద్ధమయ్యారు. ఇక నాలుగవ అంశం, యేసు ఎచట ప్రవేశించునో ఆయన ఉన్న స్థలమునకే రోగులను మోసుకొని రావటం. ఇక ఐదవ అంశం, ప్రభు యొక్క అంగీ అంచును తాకనిమ్మని రోగుల తరపున జనసమూహం ప్రార్థించటం. ఇక ఆరవ అంశం, వారి విశ్వాసపు పర్యవసానం, రోగులంతా స్వస్థపరపబడటం. ఇటు ప్రభుని కరుణ, అటు ప్రజల విశ్వాసము మనకెంతో స్ఫూర్తిదాయకము. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అంశాలన్నింటినీ మన జీవితాల్లో అన్వయించుకుంటే మనము కూడా ఆ గెనెసరేతు ప్రాంతపు ప్రజల వలె ప్రభుని యొక్క మహిమాయుత క్రియలలో పాలు పంచుకొనగలము. ముందుగా మన జీవితాలలో, మన వ్యాధి బాధలలో, నిరాశ నిస్పృహలలో ఆ ప్రభువుని గుర్తించగలగాలి. గుర్తించిన వెనువెంటనే ఇతరులకు ఆ అనుభూతిని పంచగలగాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. తద్వారా ముందుగా మనము స్వస్థపరపబడి ఇతరులకు ఆ స్వస్థతను పంచే ప్రేమ సాధనాలుగా మనల్ని మనం మలుచుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత స్కొలాస్టిక్ అమ్మగారి స్మరణను కూడా కొనియాడుతూ ఉన్నాము. ఆమె పునీత బెనడిక్ట్ ఆఫ్ నార్సియా గారి కవల సోదరి. 480వ సంవత్సరంలో ఆమె జన్మించారు. చిన్నప్పటి నుంచి దేవునిపై అచంచల విశ్వాసాన్ని చూపారు. అదే తపనతో ప్రభువును ఇతరులకు అందించాలనే ఉద్దేశంతో తన సోదరుని దగ్గర దైవాంకిత జీవితం గురించి ఎన్నో విషయాలు నేర్చుకొని మహిళల కొరకు ఒక మఠాన్ని కూడా స్థాపించారు. అలా ఆమె జీవితంలో ఆమెకున్న విశ్వాసం వలన ఎన్నో అద్భుతాలను కూడా చవిచూశారు. గెనెసరేతు ప్రాంతపు ప్రజల వలె, పునీత స్కొలాస్టిక్ అమ్మగారి వలె మనము కూడా ప్రభువును ఇతరులకు అందించేలాగున మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. తద్వారా మనము స్వస్థపరపబడి ఇతరులకు ఆ స్వస్థతను అందించగలము. ఇతరుల యొక్క వ్యాధి బాధలలో, అక్కరలలో మనం అండగా నిలవబడాలి. అదే ఈ జూబిలీ సంవత్సరపు పరమార్థము కూడా. కావున ముందుగా మన జీవితాల్లో ఆ ప్రభుని గుర్తిద్దాం. ఇతరులకు మనం పొందిన అనుభూతిని పంచుకుందాం. తద్వారా దేవుని యొక్క నిండైన వరాలను మనం పొందుకుందాం. ఆమేన్.